శక్తిమంతుడా నీకు వందనాలు. చక్కటి పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడుచున్నది. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా దేవా, నా ప్రాణము నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నదయ్యా. నాతో మీరు మాట్లాడండి స్వామి. లోకంలో దొరికే మాటలు కాదా ఇవి, కేవలం నీ సన్నిధిలో దొరికే మాటలు నా తండ్రి. మేమే స్థితిలో వచ్చామో మా స్థితికి తగినట్లుగా మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఒక మనుషుడు మాట కొరకు ఈ స్థలానికి మేము రాలేదు స్వామి, నీ మాట కొరకు మేము వచ్చి ఉన్నాము నా తండ్రి. నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించండి, నీ మాట ద్వారా ప్రభా మమ్మల్ని గద్దించండి, నీ మాట ద్వారా మమ్మల్ని సరిచేయండి ప్రభా. అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించి మీరే మీ గొప్ప నామమును గణపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ లైవ్లో వాక్యం వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రోజునే ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రే ప్రభు మన ప్రాణమును అడిగితే, మన ప్రభు యొద్దకు వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏ రీతిగా ఉండబోతుంది? దేవుని యొక్క సింహాసనము ఎదుట లేదా దేవుని యొక్క ధవల సింహాసనం ఎదుట మనమందరం ఒక రోజున నిలబడవలసిన వారమే ఉన్నాం. ఏదో ఒక దినాన్న మనం అందరం కూడా చనిపోబోతున్నాం. వాక్యం చెప్పిన నేనైనా, వాక్యం వింటున్న మీరైనా. గనుక మనం చనిపోయిన తర్వాత ప్రభు ఎదుట ఖచ్చితంగా నిలబడాలి. నిలబడే సమయంలో నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి? సత్క్రియలుగా ఉన్నాయా, లేకపోతే చెడ్డ క్రియలుగా ఉంటున్నాయా? ఒక మాట మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభు వారైతే వెలుగు సంబంధులుగా ఉన్న వెలుగు క్రియలను లేదా మంచి క్రియలను ఆయన తన జీవ గ్రంథంలో రాసుకుంటూ ఉంటాడు. అదే సాతాను అయితే చీకటి కార్యంలో చేసిన చీకటి క్రియలన్నిటిని కూడా ఆయన రాసుకుంటూ ఉంటాడు. అంటే నీ దేహంతో చేసిన మంచి క్రియలైతే ప్రభు రాసుకుంటూ ఉంటాడు. అదే చెడ్డ క్రియలు, చీకటి కార్యక్రమాలు అయితే సాతాను రాసుకుంటూ ఉంటాడు. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, ఎల్కేజీ కానించి 10th క్లాస్ వరకు 9th క్లాస్ వరకు మనం చదువుకున్న అన్నిటిని కూడా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్లో ఎవరైతే పాస్ అవుతారో వారు మరొక తరగతిలోకి, మరొక క్లాసులోకి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ తీర్పు అయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో అక్కడే తీర్పు జరగబోతుంది. అంటే మనం పరీక్ష కాలంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఏ కాలంలో ఉన్నాం చెప్పండి మనము? అది పరీక్ష కాలం ఒకటి, రెండోది సిద్ధపట్టు కాలం ఒకటి. ఈ రెండు మాటలు చెప్పండి. ఒకటి పరీక్షా కాలము, రెండు సిద్ధపట్టు కాలంలో. ఈ రెండు అనుభవాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిట్లో మనం ఎలాగున్నామో లేదో అనేది నిన్ను నీవే, నన్ను నేనే స్వపరిచ చేసుకుంటూ ఉండాలి. ఇలాగనే ఒక ఆయన పాత నిబంధనలో జకర్యా గ్రంథంలో ఉంటాడు. ఆయన పేరు యెహోషువ. యెహోషువ అంటే సాధారణమైన వ్యక్తి కానే కాదు, ఈయన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఒకరోజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన అనుకుని ఉండొచ్చు, ఇంకా ఇంతవరకు వచ్చాను కదా, ఖచ్చితంగా నేను లోపలికి వెళ్ళిపోతాను కదా, దేవుని సింహాసనం ఎదురుకు నేను వెళ్ళిపోతాను కదా, ఆయన కుడిపార్శ్వ నేను కూర్చుంటాను కదా,
మా పితరులతో కూడా నేను కలిసి అక్కడ జీవిస్తాను కానీ అని కొండంత ఆశతో అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సింహాసనం ఎదుట నిలబడ్డాడో ఈలోగా సాతాను అక్కడికి వచ్చి ఆయన మీద ఫిర్యాదు చేశాడు. ఎవరి మీద ఫిర్యాదు చేశాడు అని అంటే యెహోషువ. ఎవరైనా ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే అంత ఆషామాషమైన వ్యక్తి కానే కాదు. దేవుడే వారిని సెలెక్ట్ చేసుకునేవాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చాలా పరిశుద్ధంగాను, పవిత్రంగాను, యథార్థంగాను, చాలా నిష్కలంకంగా వాళ్ళు ఉంటేనే వాళ్ళు ఆ యాజకత్వం పని చేయాలి. ఎవరు బట్టి వాళ్ళు చేసేది కాదు, ఎవరు బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళేది కానే కాదు. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలంటే, మందసమున్న ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే యాజకుడు ఎంత నిష్ఠతో ఉండాలంటే అంత నిష్ఠతో ఉండాలి, ఎంత సమర్పణతో ఉండాలంటే అంత సమర్పణతో ఉండాలి. అలాగైతేనే వాళ్ళు అక్కడికి వెళ్ళి యాజకత్వం చేయగలరు. యాజకుడు పని ఏంటంటే సంవత్సరానికి ఒక్కమారి వెళ్ళేవాడు. అంటే ఒక్కమారి వెళ్ళడానికే ఆ రోజుల్లో సేవకుడికి అవకాశం ఉండేది. మనలాగా రోజు ఆయన సన్నిధులు గడపడానికి, ప్రతి ఆదివారం గడపడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మనం కలవాలంటే ఎంత నిష్ఠగా ఉండాలి, ఎంత ప్రతిష్టతతో ఉండాలి, ఎంత నీతితో యథార్థతో ఉండి ఆయనకు ధూపం వేయాలన్నట్టుగా వాళ్ళు ఉంటూ ఉండేవారు. ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిన తర్వాత ప్రాకారం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండేవారు. అంత మాత్రమే కాదు, ఆ యాజకుడికి ఒక తాడు కట్టేవారు. ఆ తాడుకి దానం గంటలు కట్టేవారు. కట్టి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వారి యాజకుడు ధూపం వేస్తూ ఉండేవాడు. ఈ ధూపం వేస్తూ ఉన్న విషయంలో ఒకవేళ ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, చూపులో కానీ, మాటలో కానీ, వినికుడులో కానీ, నడవడికలో కానీ ఒకవేళ తప్పు చేసుంటే ఆ వ్యక్తి వెంటనే అక్కడ మరణించేవాడు. ఆ మరణించిన వ్యక్తిని మళ్ళీ బయటికి తీసుకురావాలంటే మరొక వ్యక్తి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే అది భయంకరమైన స్థలము, అది దేవుడు ఉండే స్థలము. మరి విశేషంగా ఆ స్థలంలోకి ఏ మనుషుడు వెళ్ళలేడు. సరే, ఆ మనుషుని బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి? అందుకనే ముందుగా ఏం చేసేవారంటే యాజకుడికి నడానికి తాడు కట్టేవారు. ఆ తాడు కట్టి ఆ గంట సౌండ్ ఎప్పుడైతే శబ్దం రాలేదో ఆ వ్యక్తి చనిపోయాడని నిర్ధారణ చేసుకునేవారు. ఎవరు? బయట ఉన్న ఉపయాజకుడు కావచ్చు, తోటి యాజకులే కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలే కావచ్చు. నిర్ధారణ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేసేవారంటే బయటికి తీసుకొచ్చేవారు, లాక్కొచ్చేవారు. ఒక మాటలో చెప్పాలంటే మన ఈదుల్లో అప్పుడప్పుడు కుక్కలు పట్టేటోళ్ళు వస్తారా రారా? వచ్చిన తర్వాత అది చనిపోయిన తర్వాత చక్కగా దానికి ఒక పలకకి సిద్ధపరిచి మోసుకుని వెళ్తారా? ఎలా తీసుకెళ్తారు కుక్కల్ని? కుక్కల్ని లాక్కినట్లు లాక్కెళ్తారు మనల్ని కూడా. అప్పుడు యాజకుడిని అప్పుడు తప్పు చేస్తుంటే ఆ రీతిగా కుక్కలు లాగినట్టుగా లాగేవారట. ఒక విషయం తెలుసా? మనం దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నంత కాలము, భక్తిగా ఉన్నంత కాలం మనకున్న ఘనత ఎవరికి ఉండదు. అదే టైంలో మనం సరిగ్గా నడవలేకపోతే, సరిగ్గా ప్రవర్తించకపోతే మనంత భయంకరమైన చావు మరొకరికి రాదు. ఇప్పుడు నేను యెహోషువ మీ ముందుకు తీసుకొచ్చి కొన్ని విషయాలను నేను మీకు బోధిస్తాను. అంటే మనం అందరం అనుకోవచ్చు సర్వసాధారణంగా, మీరే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, నేను దేవుని నమ్ముకుని చాలా సంవత్సరాలు అవుతుంది కదా, నేను ఎప్పుడో మారు మనసు పొందేశాను కదా, నేను ఎప్పుడో రక్షణ పొందేశాను కదా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, దశాంశాలు ఇస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, చక్కడ వర్షిప్ చేస్తున్నాను కదా, చక్కడ ప్రసంగం చేస్తున్నాను కదా, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. మీకు తెలుసా, నీవు నేను అనుకున్నంత ఈజీగా పరలోక రాజ్యంలోకి మనము వెళ్ళలేము. అందుకనే ప్రభు అన్నాడు, నా మార్గము లోకంలో ఉన్న మార్గాలు అంటే మార్గాలు కాదు. ఇది ఏ మార్గం? ఇది ఇరుకైన మార్గం. అంటే అర్థం ఏంటి? చాలా కష్టతరమైనది. అంటే ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆత్మీయ జీవితం చేయాలో మీరు అర్థం చేసుకోండి. యెహోషువ లాంటి వాడికే అక్కడ గతి లేదు. అప్పుడప్పుడు వెళ్ళినోడికి మనకేంటి పరిస్థితి?
అప్పుడప్పుడు భక్తి చేసిన వాళ్ళు మన పరిస్థితి ఏంటి? ఒకరోజు ప్రార్థన చేస్తే ఒకరోజు ప్రార్థన చేయనోడి పరిస్థితి ఏంటి? ఒకరోజు మందిరానికి వచ్చి మరొక రోజు మందిరం రానోడి పరిస్థితి ఏంటి? ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ వాక్య విని లోపం మన జీవితాలు ఎలాగున్నాయో మనం సరి చేసుకుందాం. మొట్టమొదటిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. చాలు. ఇక్కడ మొదటి మాట మనం గమనించవలసింది ఏంటంటే, నీ దేహముతో ఉన్నంత కాలము. ఎవరితో ఉన్నంత కాలము? నువ్వు దేహంతో ఉన్నంత కాలం అంటే అర్థం ఏంటి? నువ్వు సజీవుడిగా ఉన్నంత కాలము, నీ ప్రాణముతో ఉన్నంత కాలము, లేదా నీ బలముతో ఉన్నంత కాలము, లేదా నీకు సమయం ఉన్నంత కాలము నిష్ఠాసారంగా నువ్వు ప్రవర్తించావు, దేవునికి దూరస్తుడిగా నువ్వు బ్రతికావు. అప్పుడు నువ్వు అనుకున్నావు, నాకేంట్లే, నాకు బలం ఉంది, నాకేంట్లే వయసు ఉంది, నాకేంట్లే సమయం ఉంది అన్నట్లుగా విర్రవీగుతూ మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎలా బ్రతుకని తెలుసా? మళ్ళా ధైర్యంగా బ్రతికామంట. చాలామందికి ధనం ఉంటే చాలండి, ధైర్యంగా బ్రతుకుతాడు. అవునా కదా? చాలామందికి బలం ఉంటే చాలు, ధైర్యంగా బ్రతుకుతూ ఉంటారు. నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, సడన్గా నాకు ఒక వార్త తెలిసింది. ఆ వార్త ఏంటంటే, ఒక యవ్వనస్తుడు సడన్గా చనిపోయాడని వార్త వచ్చింది నాకు. ఆ అబ్బాయి చాలా బలవంతుడు, నాకు తెలుసు, చాలా జ్ఞానవంతుడు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆ వ్యక్తికి సడన్గా చనిపోయాడని వార్త నాకు వినబడ్డది. ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందంట. వాస్తవానికి హార్ట్ అటాక్ అంటే నాకు తెలుసున్నంత మందికి ఎప్పుడు వస్తుందంటే 40+ తర్వాతనే వస్తుంది. అవునా కదా? కానీ చిన్నపిల్లడు అండి, ఇంచుమించు 35 years లోపే, 37, 35 లోపే ఉండొచ్చు మేబీ. అలాంటి వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. నేను అనుకుంటాను, ఆ పరిస్థితి వస్తుందని తన తల్లి కూడా ఊహించలేదు, తన సహోదరులు కూడా ఊహించలేదు, తన భార్య కూడా ఊహించలేదు. ఊహించిన పరిణామంలో మరణము అతని దగ్గరికి వెళ్ళి కలుసుకుంది. నేను ఒక్కసారి కంగు తిన్నానండి. అంత మాత్రమే కాదు, మా పెద్దన్నయ్య కూడా హార్ట్ అటాక్ ద్వారా చనిపోయాడు. ఆయనకు కూడా దగ్గర 40 సంవత్సరాల లోపే ఉంటాయి. చాలా బలవంతుడు, చాలా జ్ఞానవంతుడు, నిజంగా చాలా తెలివిగలడు కూడా. అలాంటి వ్యక్తి చనిపోయాడు. నేను ఇప్పటికి ఈరోజు కూడా నమ్మబుద్ధి కావట్లే. అంటే మరణానికి వయసుతో సంబంధం లేదు. చిన్న పెద్ద ముసల తారతమ్యము దానికి ఉందా? లేదు. మరణము ఎవరినైనా కలుసుకోవచ్చు, ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎలాగైనా కలుసుకోవచ్చు. కానీ మరణానికి మనం దొరకకుండా, మనం దూరంగా పారిపోదామని మనం అనుకుంటాం. కానీ మరణం ఎట్లయినా నిన్ను పట్టుకుంటుంది. అయితే ఏదో ఒక రోజున ఈ దేహంతో ఉన్నప్పుడే మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది కింద విషయాలు చూద్దాం. చదువునానా? తర్వాత మాట, ధైర్యము కలిగి ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. దేహమందున్నను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలెనని. చాలు. ఏమంటున్నాడంట? మిక్కిలి నేను అపేక్షించుచున్నాను. ఏమంటున్నాడు చూడండి. అబ్బా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ అంటాడు, అయ్యా, మీరు దేహమందున్నను, దేహాన్ని విడిచిపెట్టినను మీరు ఎలాగ ఉండాలట? ఆయనకు ఇష్టలై మనము బ్రతకాలి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మీరు చనిపోయినను, మీరు బ్రతికినాను, లేకపోతే మీరు బ్రతికినాను, మీరు చనిపోయినాను. ఎవరికి ఇష్టలుగా ఉండాలి? మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. అంతేగాని మనం సంఘంలో ఉన్న వాళ్ళకి ఇష్టలుగా కాదు, దైవజనుడికి ఇష్టడుగా కాదు, నీ తోటి సహోదరుడికి నువ్వు ఇష్టలుగా బ్రతకడం కాదు. ఎవరికి మనం ఇష్టలుగా బ్రతకాలి? దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఎంతమంది దేవుడికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు? అసలు దేవుడి చిత్తం ఏంటో ఏనాడైనా నువ్వు గ్రహించావా? అసలు దేవుడు వేటిని మనలో ఇష్టపడతాడు? దేవుడు ఎలాగుంటే ఇష్టపడతాడు? దేవుడు మన జీవితాన్ని ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు అని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా కూర్చుని? దేహముతో ఉన్నను, దేహము విడచినను.
నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలని నేను అపేక్షించుచున్నాను. మిక్కులు అపేక్షించడం అంటే అర్థం ఏంటి తెలుసా? అపేక్షించడం కాదంట. ఎలాగ అపేక్షిస్తున్నాడంట ఆయన? మిక్కుల అంటే చాలా చాలా ఆశపడుతున్నానయ్యా అని అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు లోతుగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ దేహంతో ఉన్నంత కాలము నువ్వు ప్రభుకి ఇష్టడుగా ఉండాలి. దేహం విడిచినను అదే ఇష్టము నా ప్రభు ఎదుట నీకు కనుపరిచేవాడిగా ఉండాలి. ఎలాగుంటున్నాం మనం? అసలు దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడు చెప్పండి? ఎలాంటి వారిని ఇష్టపడతాడు? దేవుని సన్నిధిలో తాను తగ్గించుకున్న వారిని నా దేవుడు ఇష్టపడతాడు. లోబడే వారిని ఇష్టపడతాడు. విధేయత చూపేవారిని ఇష్టపడతాడు. మాట వినేవారిని ఇష్టపడతాడు. బలి అర్పించేవారిని ఇష్టపడతాడు. ప్రార్థన చేసేవారిని ఇష్టపడతాడు. పరిచర్య చేసేవారిని ఇష్టపడతాడు. పరిచర్యకి సహకారులుగా ఉన్నవారిని ఇష్టపడతాడు. మందస్వామి ఎదుట పరిచర్య చేసేవారిని ఇష్టపడతాడు. ఆత్మలు సంపాదించేవారిని ఇష్టపడతాడు. ప్రభువుకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయండి. ప్రభుకి ఇష్టం ఏదో ఏ రోజైనా నువ్వు అడిగి తెలుసుకున్నావా? ఏం తెలుసుకో మనం. సేవకుడికి ఏది ఇష్టమో, సేవకుడు మన ఇంటికి వస్తాడు కదా, ఎలాంటి కూర ఇష్టమో, ఎలాంటి భోజనం ఇష్టమో ఇష్టపడతాం. కానీ సేవకుడికి భోజనం ఎలాంటిది ఉండడం ఇష్టపడతాం, మంచిదే. కానీ నీవు నేను దేవునికి ఎలాంటివి ఇష్టమో, మనలో ఎలాంటి కార్యాలు ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడో, ఎలాంటివి మనలో చూడాలని ఇష్టపడుతున్నాడో మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి. దాన్ని కొరింథీ సంఘం విషయంలో ఉత్తరం రాస్తా అంటాడు, మిగులు అపేక్షించుచూ ఉన్నాను అని అంటాడు. దాని తర్వాత మాట కూడా చదువుదాం. ఎందుకనక మంచివైనను సరే చెడ్డవైనను సరే అది ఈ మాట అండర్లైన్ చేసుకున్నారా? ఇది ఎంత విలువైన మాట. అపోస్తలుడు పౌలు గారి యొక్క మాటలు నిజంగా ఒక వ్యక్తిని ఎలాగ తెలిసా రేపుతుందండి. పక్షిరాజు తన గూడుని రేపునట్లుగా ఆ మాటలు మనం రేపుతాయి. నిజంగా ఆ మాటలు పట్టుకోగలిగితే, ఈ దేహంతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఖచ్చితంగా దేహంతో నువ్వు జరిగించిన ప్రతి క్రియను కూడా ప్రభు న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము అనే విషయము మర్చిపోవద్దు. నువ్వు చీకటి కార్యక్రమాలు చేసావా, అక్కడ లెక్క అప్ప చెప్పాలి. నువ్వు వెలుగు సంబంధమైన కార్యాలు చేసావా, అక్కడ లెక్క అప్ప చెప్పాల్సిందే. మెట్టుకు ఏదైనా కానీ ప్రభు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబడిన తర్వాతనే నీకు పరలోక రాజ్యంలో ఎంట్రింగ్ ఉంటుంది. ఈ విషయం మర్చిపోవద్దు. పాస్టర్ అనేంత మాత్రాన, నేను చక్కగా బోధించినంత మాత్రాన నేను పరలోకానికి వెళ్ళిపోను. చక్కగా పాటలు పాడినంత మాత్రం మీరు వెళ్ళిపోరు. చక్కగా ఆరాధన వర్షిప్ చేసినంత మాత్రం వెళ్ళిపోరు. ఇక్కడ అందరూ మీరు ఉద్యోగపరచవచ్చు. మీ పాటల చేత అనేక మందిని మీరు మెప్పించవచ్చు. నా ప్రసంగాల ద్వారా నేను అనేక మందిని మెప్పించవచ్చు. అనేక మంది ఆహా ఓహ అన్నట్టుగా నేను చేయవచ్చు. కానీ ఈ దేహమందును నేను దేహం విడిచినను నేను చేసిన కార్యక్రమాలన్నిటిని కూడా ఆ క్రియారూపంగా ప్రభు సింహాసనం ఎదుట నిలబడతాయి. మీకు తెలుసా, ఒక మర్మం మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. మన చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా నీలో నుంచి వెళ్ళే ఏమని తెలుసా? క్రియలు మాత్రమే వెళ్తాయి. నీ దేహం ఇక్కడే ఉంటుంది. నీ దేహం కంటే ముందు, నీ తీర్పు కంటే ముందు మొట్టమొదటిగా వెళ్ళి అక్కడ ఏం చేస్తుందో తెలుసా? నీ క్రియలు ప్రభు ఎదుట నిలబడతాయి. అప్పుడు మెల్లగా మనము అంత సిద్ధపడే నవ్వుతా వెళ్తాం మన ప్రభు సింహాసనం ఎదుట. ఆ క్రియలో ఓ ప్రక్కన సాతాను ఫిర్యాదు చేస్తాడు, మరొక ప్రక్కన నీ క్రియలు నీ మీద సాతాను చెప్పినంత మాత్రం ప్రభు నమ్మాడు. నీ క్రియలు నీ గురించి సాక్ష్యం ఇచ్చినంత మాత్రాన ప్రభు నమ్మాడు. వాటన్నిటిని నిర్ధారణ చేస్తాడు. మరి విశేషంగా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, భూమిని ఆకాశాన్ని కూడా ఆయన పిలుస్తాడంట సాక్షులుగా. ఎక్కడితో ఆగిపోదంట. అంటే ఎంత క్రిటికల్ పొజిషన్ పరలోకంలో మీరు ఆలోచన చేయండి. అంత ఈజీ ప్రాసెసా? ఎంత క్రిటికల్ పొజిషన్ అంటే భూమిని పిలవడం ఏంటి? భూమిలో మనం ఎంత చెప్పండి, అసలు ఆలోచన కూడా రాదు. ఆకాశం ఎంత, దాన్ని కొలవడానికి కూడా మనకి ఆలోచనకు రాదు. ఈ రెండింటిని పిలుస్తున్నాడు ప్రభు. పిలిచి మోజేస్ ఏం చేశాడు చెప్పాలా?
వాడు భూమి మీద బ్రతికినంత కాలము ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు. అందరు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అందరు లేనప్పుడు చెప్పండి, అడుగుతాడే లేదా? అవన్నీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ 100% సాక్ష్యం ఇస్తారు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ప్రభు సింహాసనము ఎదుట మనమందరం ఒకరోజు నిలబడినప్పుడు తల ఎత్తుకునేవాడుగా ఉన్నావా, తల దించుకునేవాడుగా ఉన్నాడా? హేబేలుని కయ్యను చంపుతాడు. చంపిన తర్వాత అంటాడు, ప్రభు ఎంటర్ అయ్యి అంటాడు, ప్రభు దర్శనంలో లేకపోతే ప్రభు డైరెక్ట్గా మాట్లాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడు? నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకునవా? ఆహా, అంటే నువ్వు సత్క్రియలు చేయలేదు, మంచి క్రియలు చేయలేదు కనుక నీ తమ్ముడు నువ్వు చంపావు కనుక ఇప్పుడు నువ్వు తల దించుకుని ఉంటున్నావు. నీ క్రియలు ఈ రోజున అందరికి కనబడినప్పుడు ఒక రీతిగా ఉన్నాయేమో, ఎవరు కనబడినప్పుడు ఒక రీతిగా ఉన్నాయేమో, ఇంటిలో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నాయేమో, ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ఒక రీతిగా ఉన్నాయేమో, అందరు ఉన్నప్పుడు ఒక రీతిగా. ఒకసారి ఆలోచన చేయి. ఒంటరిగా ఉన్నప్పుడు నీ క్రియలు ఎలాగ ఉన్నాయి, నలుగురిలో ఉన్నప్పుడు నీ క్రియలు ఎలాగ ఉన్నాయి. చాలామంది రహస్య జీవితం జీవిస్తూ ఎవ్వరికి తెలియనట్టుగా వారి క్రియలన్నీ కూడా చెడ్డ క్రియలుగా కనపడుతూ ఉన్నాయి. అవన్నీ ఎవరు రాసుకుంటారో తెలుసా? సాతాను కూడా రాసుకుంటూ ఉంటాడు. ఎందుకు రాసుకుంటాడు? వాడు ఎక్కడున్నాడు? యోబు గ్రంథంలో 1వ అధ్యాయము ఒకసారి చదవన్న మాట. ఆడు ఎక్కడున్నాడో తెలుస్తుంది మీకు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. తటాస్తించెను. చాలు. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక పెద్ద సభ జరుగుతుంది. ఏ సభ అంటే దేవదూతల సభ. ఆ సభ జరుగుతూ మంచి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు ప్రభువుతోనూ, వాళ్ళతో ప్రభు. ఈలోగా వీడు ఏం చేస్తాడంటే పరుగు పరుగున ఆ సభలోకి వెళ్ళి నిలబడ్డాడు. ఏందిరా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చాను, దేనికి వచ్చావని ప్రభు అడిగాడు. ఎవరిని? సాతానుని అడిగితే వాడు అంటాడు, ఆడు మాట కూడా ఎలా తీరుగా, ఆ తీరు చూడండి ఎలా చెప్పే తీరు ఎలాగుంది. అది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చేది. అంటే ఎందుకు సంచరిస్తున్నావయ్యా నువ్వు భూమి మీద? సాతానా అని దేవుడు ఒకవేళ అడిగితే, లేదా నేను ఇప్పుడు ఈ మధ్యాహ్నం ముందు సాతాను మనం అడుగుదాం, అరే బాబు నువ్వు ఆల్రెడీ కింద తోయబడ్డావు కదా, ఇంకా బుద్ధి రాలేదు నీకు, ఎందుకు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావు, ఎందుకొరకు తిరుగుతున్నావు అని అడిగితే ఆడంటాడు, నేను ఊరికనే తిరగట్లా. ఎందుకు తిరుగుతున్నాడట? దేవునికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. మీ గురించి మీ సమాచారం అంతా తీసుకెళ్ళి ఆయనకి చెప్పాలి. ఎందుకు మా సమాచారం ఆయనకి ఎందుకు చెప్తావంటే, నా పని ఇదే, భూమి మీద అటు ఇటు తిరగడం. ఒక రోజేమో ఎవరింటికి వెళ్తాడు, ఒక రోజుని ఇసాకోల ఇంటికి వెళ్తాడు, మరొక రోజుని దొరబాబు ఇంటికి వెళ్తాడు, మరొక రోజుని ప్రవీణ్ ఇంటికి వెళ్తాడు, మరొక రోజుని చెప్పండి ఇంకెవరెవరు ఉన్నారు, ఎబునేజర్ ఇంటికి వెళ్తాడు, తర్వాత జాన్ ఇంటికి వెళ్తాడు, తర్వాత మనోహర్ ఇంటికి వెళ్తాడా లేదా? అందరి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు ఒక్కొక్క విజిటింగ్ చేస్తారు, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మనం చాలా నెమ్మదిగా ఉన్నాము, సమాధానంగా ఉంటున్నాము, నెమ్మదిగా టీవీలు చూస్తున్నాము, గొడవలు ఆడుకుంటున్నాము, ఎవరికి తెలియకుండా ఏమేమి చూస్తున్నాము, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు? ఒక డైరీలో రాసుకుని ఎప్పుడు తీసుకెళ్తా, ఎప్పుడు మాట అప్పుడు చూపించాడు. మళ్ళాడు ఎప్పుడు చూపిస్తాడు తెలుసా? నువ్వు సింహాసనం ఎదుట నిలబడి, నేను నిజమే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు పరలోకానికి, నా ప్రభువుతో నేను గడపబోతున్నాను అన్నప్పుడు లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి వాడు ఏం చేస్తాడు చెప్పండి? డైరీ ఓపెన్ చేస్తాడు. జాగ్రత్త. ఈ మాటలు ఎంత స్పష్టంగా, ఇంత అర్థమై కోణంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, మనల్ని నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో ప్రభు ఆలోచన చేయండి. భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ చెడ్డ సమాచారాలన్నీ కూడా వాడు రాసుకుని ప్రభు ఎదుట నిన్ను నన్ను నిలబెట్టి నీ మీద నా మీద నేరం మోపబోతున్నాడు. ఎలాంటి నేరాలు మోపబోతున్నాడు అనే విషయాలు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 12:10.
చాలు. ఇక్కడ పెద్ద స్వరముతో, చిన్న స్వరం కూడా కాదు, పరలోకమంత వినబడినంతగా గొప్ప స్వరముతో వాడు ఏం చేస్తాడు తెలుసా? బిగ్గరగా గొప్ప స్వరముతో అందరికి వినబడేటట్టుగా, ప్రపంచమంతా వినబడేటట్టుగా, పరలోకమంతా వినబడేటట్టుగా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? నేరాలు మోపుతూ ఉన్నాడు, నిందలు మోపుతూ ఉన్నాడు. వీళ్ళు ఇట్లా, వాళ్ళట్లా, వీళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళ పరిస్థితి ఇది అని మన మీద వాడు నేరం మోపుతూ ఉన్నప్పుడు, మన తండ్రి, లోకమంతా ప్రేమించిన మన తండ్రి, నిన్ను నన్ను ప్రేమించిన తండ్రి, వాడి మాటలకు ఆయన తల దించుకునేవాడుగా ఉన్నాడా, తల ఎత్తుకునేవాడుగా ఉన్నాడా? నీ క్రియలను బట్టి నా ప్రభు తల ఎత్తుకునేవాడుగా ఉన్నాడా, తల దించుకునేవాడుగా ఉన్నాడా? రాత్రి పగల్లో కూడా ఆడు ఒక్క టైం కదండి. మనమంటే ఆదివారం ఒకసారి వస్తాం చర్చికి, వాడి పని అలా కదంట, ప్రతిరోజు పని చేస్తాడు. ఎందుకు పని చేస్తున్నాడు? ఆడి సమయం కొంచెమే గనక, చెప్పండి, ఆడి సమయం కొంచెమే గనక ఏం చేస్తాడో తెలిసాడు? విపరీతముగా పని చేస్తున్నాడంట. సమయం కొంచెమని వాడు తెలిసింది, కానీ నీకు నాకు తెలిసిందా? ఒక మాట ఆలోచన చేయండి. ఇప్పుడు లోకంలో ఏమంటే లోకంలో ఉన్న సమయం చిన్నదే, తక్కువ సమయం ఉంది ఇంకంతే. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. ఈ లోగా నేను ఎంతమందిని చెరపడతాను అంతమందిని చెరపడతాను, ఎంతమంది మీద నిందలు మోపుతాను అంతమంది నిందలు మోపుతాను. మోపి సంవత్సరం అంతా ఆయన దగ్గర తీసుకెళ్ళి, ఆ టార్గెట్ ఏంటంటే ఎంతమందిని నరకానికి తీసుకెళ్లాలని వాడి టార్గెట్, ఎంతమందిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని దేవుని టార్గెట్. ఆడు రాత్రింబగలు ఎలా తిరుగుతున్నాడు తెలుసా? యవ్వన మృంగుదన అని గర్జించు సింహము వలె లోకమంతా సంచరిస్తూ ఉన్నాడట, మానక సంచరిస్తూ ఉన్నాడంట, వేగముగా తిరుగుతూ ఉన్నాడంట. ఎందుకంటే సమయం కొంచెమైనా సాతానుకు తెలిసింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని బిడ్డలారా, మీకు సమయం కొంచెమైన విషయం మీకు తెలుసా? అజ్ఞానపు దశలో పెరుగుతున్నామా? అజ్ఞానపు స్థితిలో తిరుగుతున్నామా? ఇంకా నీకు బలం ఉందని, వయసు ఉందని, నాకు చాలా సమయం ఉందని ఒకవేళ అనుకుంటున్నావేమో. మరణం ఎప్పుడు నేను కలుసుకుంటుందో నీకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో నీకు తెలియదు. నీ సమయం చాలా కొంచెమే. వాక్యం అంటుంది, మీరు నిన్నటి వారే, ఈరోజు మనది కానే. మీరు గడ్డి పువ్వులంటి వారు, మీరు నీటి మీద బుడగలంటి వారు, మీరు ఎంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరులంటి వారు మనము. అల్పమైనది నీ జీవితం, నా జీవితము. ఎంత బలవంతుడైనా సరే ఈ లోకంలో చూడండి, బలహీనుడే. నేను అప్పుడప్పుడు కొన్ని స్కిట్స్ చూస్తూ ఉంటాను ఇలాగా, బాడీ బిల్డర్స్ గురించి. వాళ్ళు చూడండి, కొన్ని 1000 టన్నులు 2000 టన్నులు ఎత్తే వ్యక్తి ఏమైపోయారు చేయాలని తెలుసు. తర్వాత వీడియోలు చూస్తే బలహీనుడైపోయి, ఒక వ్యక్తి సాయం చేస్తేనే కానీ కూర్చోలేని స్థితికి వచ్చేసారు వాళ్ళు. ఒకప్పుడు బలవంతులమే, కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? సాతానికి తెలిసిందండి సమయం కొంచెమేనని. నీకు నాకు తెలిసిందా? నా ప్రభు నీతోనే మాట్లాడు, అమ్మా నీ సమయం కొంచెం ఉందని నీకు తెలుసా? అందుకనే ఒకరోజు ఒక వార్త ఇస్కే దగ్గరికి వచ్చింది, అయ్యా నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ దీపం మారిపోబోతుంది అని అనగానే షాక్ అయ్యాడు. ఆయన అనుకున్నాడు, మొన్నే కదా నాకు ఎలక్షన్లో గెలిచాను, సింహాసనం వచ్చింది, ఇంక నేను 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి కదా, ఇదేంటి వార్త ఇలాగొచ్చింది అని కంగు తిన్నాడు. తెలుసా, ఎప్పుడైతే ఆ వార్త నీ దగ్గరికి వస్తుందో నీ ఇల్లుని చక్క పెట్టుకో. ఇప్పుడు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఇల్లుని చక్క పెట్టుకుంటున్నావా? నీ కుటుంబాన్ని చక్క పెట్టుకుంటున్నావా? నీ భర్తను చక్క పెట్టుకుంటున్నావా? నీ భార్యను చక్క పెట్టుకుంటున్నావా? నీ పిల్లల్ని చక్క పెట్టుకుంటున్నావా? నీతో పాటు నీకు అప్పగించిన నీ కుటుంబాన్ని నీవు నేను సిద్ధపరచుకుంటున్నామా? ఇక్కడ అపవాదైన సాతాను రాత్రింబగలు అటు ఇటు తిరుగుతూ అనేక మంది సహోదరుల మీద నిందలు మోపేవారుగా ఉన్నాడు. ఎవరి మీద నిందలు మోపుతున్నాడు? లోకస్తుల మీద కాదు, త్రాగుబోతుల మీద కాదు, దొంగల మీద కాదు, వ్యభిచారుల మీద కాదు, జోదగాల మీద కాదు, నరహంతకుల మీద కాదు. ఎవరి మీద నిందలు మోపుతున్నాడో తెలుసా? ఎవరందరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో, వారు మారు మనసు పొంది రక్షణ పొంది సత్తుగల సంఘంలో నాటపడ్డారో ఆ వ్యక్తుల మీద మానక వాడు నిందలు మోపుతూ ఉన్నాడు.
ఆ నిందలు తప్పించుకునే పరిస్థితి నీలో నాలో ఉందా ఆలోచన చేద్దాం. తర్వాత మాట కూడా మనం చదువుతాము. ఇప్పుడు జకర్యా గ్రంథం తీద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. జకర్యా గ్రంథం చాలు. ఇక్కడ చూడండి, ఒక్కొక్క మాట నేను వివరిస్తాను. జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ మాటల తర్వాత కూడా మీరు ధ్యానం చేయండి. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ చనిపోయాడు. చనిపోయి ఎవడు కుడిపార్శ్వాన కూర్చున్నాడు, నిలబడ్డాడు? దేవుని కుడిపార్శ్వాన నిలబడ్డాడు. ఇంకా తీర్పు జరగపోతూ ఉంది. అరే, నువ్వు మంచి పని చేసావు, నువ్వు చక్కగా నమ్మకంగా యాజకత్వం చేసావు, నమ్మకంగా ప్రార్థన చేసావు, నమ్మకంగా పరిచర్య చేసావు, అనేక మంది నా తట్టును త్రిప్పావు, అనేక ఆత్మలు సంపాదించావు, ఇంకా పరలోక రాజ్యాన్ని నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ప్రభు. అప్పుడు వెంటనే సాతాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఎలాగొచ్చాడో మనకు తెలియదు, కానీ వెంటనే అక్కడ తటాస్థించాడట. వెంటనే అక్కడ నిలబడ్డాడంట. నిలబడి చూస్తే సాతాను ప్రక్కన, ఆగండి, మీరు తీర్పు తీర్చే ముందు నా మాటలు కూడా వినండి. మీరు ఎప్పుడూ తీర్పు తీర్చొద్దు. ఇతను మంచివాడని మీరు ఇతనికి ప్రమోషన్ ఇవ్వద్దు. ఆగండి అని కాసేపు అక్కడ ఆపి ఇప్పుడు నిందలు మోపుతూ ఉన్నాడు. ఎవరైనా గొప్ప దైవజనుడు, పాస్టర్ గారు, నిరంతరము దేవునితో గడిపేవాడు, నిరంతరము ప్రార్థన చేసేవాడు, నిరంతరము సువార్తను ప్రకటించేవాడు, నిరంతరం అనేక మందిని ప్రభు తట్టుకు త్రిప్పేవాడు. ఆ వ్యక్తి మీదే నిందలు మోపితే ఇంకా నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నావు? ఆలోచన చేయండి. మనం అందరం అదే మార్గం కూడా వెళ్ళాలా వద్దా? ఏది వేరే మార్గం ఉందా మనకి? మనం అందరం అదే మార్గం గుండా వెళ్ళాలి, అదే స్థితిలోకి వెళ్ళాలి, అదే స్థితిలో నిలబడాలి. నిలబడినప్పుడు ధైర్యముగా దేవుని కృపా సింహాసనం ఎదుట నీవు నేను నిలబడగలమా? నిలబడే ధైర్యము దమ్ము నీకు నాకు ఉందా? క్రైస్తవుడని చెప్పుకుంటున్నా క్రైస్తవ సమాజమా, నేను మీకు ఒక సవాల్తో కూడిన మాట విసురుతూ ఉన్నాను. నువ్వే సంఘానికి వెళ్ళావని కాదు, నీ దైవజనుడు ఎలాంటి వాడని కాదు, నువ్వెక్కడ కట్టబడుతున్నావని కాదు, కానీ నీవు నేను ఒకరోజు చనిపోయిన తర్వాత ధైర్యంగా ఆయన కృపా సింహాసనం ఎదుట నిలబడగలమా? నిలబడే ధైర్యం నీకుందా? ఆలోచన చేయి. ఎందుకు ఈ మాటలు నీకు వినపడుతున్నాడు, దేవుడు వినిపిస్తున్నాడు తెలుసా? యెహోషువ లాంటి వాడికి అక్కడ గేటు వేయబడింది, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. ఆయన మీద నింద మోపితే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నువ్వెక్కడున్నా, నేనెక్కడున్నా? నీ భక్తి జీవితం ఎంత, నా భక్తి జీవితం ఎంత? నీ ప్రార్థన జీవితం ఎంత, నా ప్రార్థన జీవితం ఎంత? ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత యెహోషువ అక్కడ నిలబడిన తర్వాత ఆడేం మాట్లాడుతున్నాడో చూడండి. చాలు. ఇక్కడ రెండోదికి ఏమంటాడంటే, ఇది సాతాను ప్రభు ఎదుట తన సేవకుని, తన ప్రేమించిన సేవకుని ఏం చేస్తున్నాడు? నిందలు మోపుతూ ఉంటే ఎవరు కలగ చేసుకున్నారు ఇక్కడ? ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి. దేవుడే స్వయంగా కలగ చేసుకుని అంటాడు, సాతాను నిన్ను, ఏ సాతానా, యెహోవా నిన్ను గద్దించునుగాక, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించునుగాక అని చెప్తూ అంటాడు. అక్కడ తన కింద మాటలు అంటాడు, అతడు ఎవరో కాదయ్యా, ఎవరనుకుంటున్నావు అతను నువ్వు? అతడు అగ్నిలోంచి తీయబడిన కొరిమి వలె లేడా? అతడు దగదగ మండుచు అగ్నిలోంచి తీయబడే కట్టి వల్ల అతను ఉన్నాడు కదా. నువ్వు అతని మీద నిందలు మోపుతావేంటి? ఎవరి మీద నిందలు మోపితే నేను యాక్సెప్ట్ చేస్తానేమో, కానీ అతని మీద నువ్వు నిందలు మోపితే నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే అతను ఎవరు తెలుసా? అగ్నిలోంచి తీయబడిన కొరిమి అతను. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? మీరు కట్టెలు ఒక 10 కట్టెలు పోగు చేసి పొయ్యిలో పెట్టండి, మండించండి. మండుతున్న తర్వాత ఒక కట్టెని మీరు బయటకు తీయండి, దాన్ని చూడండి, అది ఎలా ఉంటుంది తెలుసా? మండుతూ ఉంటుంది. అది మండుతూ ఉంటుంది. దాన్ని పట్టుకున్నవాడు కూడా కాలిపోయే స్థితిలో ఉంటాడు. అంతకన్నా నా సేవకుడు మండుతున్న వ్యక్తి మీద ఎలా నిందలు మోపుతున్నారా నువ్వు అన్నట్టుగా అక్కడ దేవదూతలు కలగజేసుకోలేదు. అక్కడ స్వయంగా దేవుడే కలగజేసుకున్నాను అంటాడు. యెహోవా నిన్ను గద్దించునుగాక, నీకు బుద్ధి చెప్పునుగాక
నా సేవకుడి మీద నిందలు మోపుతావా అంటున్నాడు. అంటే ప్రభు ఎవరి పక్షాన్ని నిలబడేవాడు ఇక్కడ? యెహోషువ పక్షాన్ని నిలబడేవాడు కరెక్టే అమ్మా. ఇక్కడ మన విషయం మాట్లాడుకుందాం. ఎవరి పక్షాన ప్రభు నిలబడతాడు? ఇక్కడ కానుకలు ఇచ్చేవారు పక్షాన్ని నిలబడతాడా? చెప్పండి. మంచిగా పాటలు పాడుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడతాడా? అప్పుడప్పుడు మందులకు వచ్చిన వాళ్ళ పక్షాన్ని నిలబడతాడా? ఎవరి పక్షాన్ని నిలబడతాడు తెలుసా ఇక్కడ మీకు? ఎవరైతే రాత్రింబగళ్ళు ప్రభు కొరకు ప్రయాసపడతారో, రాత్రింబగళ్ళు ప్రభుని ఎవరైతే ఘనపరుస్తారో, ఎవరు మహిమపరుస్తారో, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ఎవరైతే ఘనపరుస్తారో, ఆ వ్యక్తి నిమిత్తం నా ప్రభు అక్కడ ఏం చేస్తాడో తెలుసా? పక్కనే నిలబడి ఏం చేస్తాడు? యెహోషువకు చేసినట్టే నీకు నాకు నా దేవుడు చేయునుగాక. ఇక్కడ యెహోషువ పక్షాన్ని నిలబడ్డాడు. మీకు తెలుసా, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండివిజువల్ సెటిల్మెంట్, అది ఇండివిజువల్గా. నీ గురించి నేను చెప్పడానికి నేను రాలేను అక్కడికి, నా గురించి చెప్పడానికి నువ్వు రాలేవు అక్కడికి. వ్యక్తిగతంగా వెళ్ళాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీతో పాటు మీ నాన్న తీసుకెళ్తారా? మీతో పాటు మీ ఆయన తీసుకెళ్తారా? మీతో పాటు నీ ఫ్రెండ్ని తీసుకెళ్తారా? కుదురుతుంది అలాగా? ఎందుకు ఒకళ్ళే ఎందుకు వెళ్ళాలి? ఒక్కడే అంటే ఒక ఇంటర్వ్యూ విషయంలోనే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సింగిల్గా వెళ్ళాలి కదా. ఇన్ని సిస్టమేటిక్లు ఉంటే, ఇంత క్రమశిక్షణ ఉంటే పరలోకం ఉండదండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీ పక్షాన మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు. కానీ ఎవరుంటారో తెలుసు అక్కడ? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉంటాడు. ఆయనతో నీవు నేను మంచితనం కలిగి ఉండాలి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో ప్రేమగా ఉండాలి, ఆయనతో సమాధానంతో ఉండాలి, ఆయనతో ఐక్యపడుతూ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజుగా చెక్ చేసుకోవాలి మనం. నా ప్రభుతో నేను విరోధంగా ఉన్నానా? విరోధ కార్యంలో ఏదైనా చేశానా? ఆయనకి ఆయస్కరమైనది ఏదైనా చేశానా అని ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుంటూ నా ప్రభుతో మనం సమాధానం పడాలి. ఆ మాటలు ఆయన అంటాడు, నీవు నీ సహోదరునితో ఎవరితో నీ విరోధ భావం ఉంటే ఏం చేయాలి నువ్వు? అంతేనా? అంటే నీ సహోదరుడితో సమాధానం పడవాలంటే ఇంకా ప్రభుతో మనం ఏమై ఉండాలి? మరింతగా సమాధానం పడి ఉండాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. నీ సహోదరునితో ఎవరైతే నిన్ను ద్వేషించారో, నిన్ను దూషించారో, నిన్ను అవమానపరుస్తున్నారో ఆ వ్యక్తులతో నువ్వు సమాధానం పడితే నా ప్రభుతో సమాధానం పడినట్టే. చాలామంది ఏం చేస్తారో తెలుసా? లేదు పక్కింటోడితోనేమో విరోధంగా ఉంటారు, పట్టినట్టుగా ఉంటారు. దేవుడితోనే సమాధానంగా ఉంటున్నాను చాలే, ఆయనతో ఉంటే చాలే. అది నడుస్తుందండి? అలా నడిచిపోలేదు. ప్రభు అంటాడు కదా, ముందు నాతో సమాధానం పడరు బాబు, నీ సహోదరునితో నువ్వు ఎలాగున్నా పర్లేదు అని అంటాడా లేదా? మరి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? నీ సహోదరులు అంటే ఎలాంటి సహోదరులు? నీ మీద నిందలు మోపే వాళ్ళు ఉంటారు, నీ గురించి చాటుమాటుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, నీ ద్వేషించేటోళ్ళు ఉంటారు, నీ గురించి తక్కువగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం ఏమవ్వాలి తెలుసా? సమాధానం పడాలి. అప్పుడు నాతో నువ్వు సమాధానం పడినట్టే. నా సహోదరులకి నువ్వు ఏదైనా హెల్ప్ చేసావనుకో నాకు చేసినట్టే. నా సహోదరు దిగంబరిగా ఉన్నాడు, ఆయనకు వస్త్రాలు ఇచ్చావనుకో నాకు ఇచ్చినట్టే. నా సహోదరు ఆకలి దప్పులతో ఉన్నాడు, అక్కడ భోజనం పెట్టాడు నాకు పెట్టినట్టే. వాడు చెరసాల్లో ఉన్నాడు, పరామర్శించాడు నన్ను పరామర్శించినట్టే. ఉన్నాయా ఈ మాటలన్నీ? అంటే నీ సహోదరులకి లేదా నీ రక్త సంబంధికి నువ్వు ముఖం త్రిప్పుకోకుండా వాళ్ళకు నువ్వు చేసినట్టే నా ప్రభుకు చేసినట్టే. వాళ్ళతో నువ్వు సమాధానం పడితే ప్రభుతో సమాధానం పడినట్టే. ఎంత క్లారిటీగా వాక్యం చెప్తుందో చూడండి. చాలామంది తెలివి ఎలాగుంటే తెలుసా? లేదండి వాడితో నాకు పనే ఉంది, వీడితో నాకు పనే ఉంది, ఆమెతో నాకు పనే ఉంది. లేదు, నా ప్రభుతో డైరెక్ట్గా నేను. మీకు తెలుసా, మీ ప్రార్థన కానీ, మీ క్రియలు కానీ, మీ కానుకలు కానీ ఏది కూడా అక్కడ కూడా వెళ్ళవు. ఎప్పుడు వెళ్తే అక్కడికి? ముందు మన చుట్టుపక్కల ఉన్న వారితో మన సమాధానంగా ఉండాలి, మన కుటుంబీకులతో మన సమాధానంగా ఉండాలి, మన రక్త సంబంధికులతో మన సమాధానంగా ఉండాలి, నీ కంపెనీలు తోటి పని వారితో మన సమాధానంగా ఉండాలి. అప్పుడు సమాధానకర్త అయిన యేసు క్రీస్తు యొద్ద నీ ప్రార్థన, నీ విజ్ఞాపనలు ఖచ్చితంగా వెళ్ళునుగాక. మీరు చాలాసార్లు అంటారు కదా, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? దానికి కారణం ఇదే. యెహోషువ మీద ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఎవరు లేరు. సాతాను అనుకున్నాడు ఇంకెవరు లేరు కదరా, ఈడ డైరెక్ట్గా నాతో ఇప్పుడు నరకానికి వచ్చేస్తారు కదా అనుకుంటే, వెంటనే అక్కడ దేవుడు మాట్లాడేటప్పటికి వాడు సౌండ్ లేదు అడిగి. నా మాటలో చెప్పాలంటే
వాడికి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? ఎవరికి? యెహోషువకి. నీకు తెలుసా, ఆయనకి నువ్వు సేవకుడిగా మార్చబడితే, ఆయనకి నువ్వు పరిచారకుడిగా మార్చబడితే, ఆయనకి నువ్వు శిష్యుడిగా మార్చబడితే, నీ పక్షాన ఆయన నిలబడి సాతానుతో వాదించునుగాక. వాదిస్తాడు. నా ప్రభుత్వం మనం అందరం సమాధానంగా ఉందుముగాక. తర్వాత మాటలు చదువుకుందాం. చాలు. ఇక్కడ చూడండి, ఒక విచిత్రం ఏంటంటే, సాతాను అంత ఈజీగా నేరాల మోపడండి. పాపం ఆడు మంచోడే కదా, మంచి సాతానే కదా వాడు. వాడి దగ్గర కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను ఊరికి నేను ఎందులో మోపుతలేదండి. మంచిగా ఉంటే ఎందుకు మోపుతాను నేను? ఆయన యాజకుడే, ప్రధాన యాజకుడే, ధూపం వేసినవాడే, చక్కగా వాక్యం ప్రకటించేవాడే, అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేవాడే. ఆయన ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరిగినాయి. దెయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే అయ్యా, నేను ఊరికి నేను ఎందులో మోపట్లేదయ్యా, ఆయన వస్త్రం ఒకసారి చూడవా? ఆ వస్త్రం ఏదేమున్నాయంట? మైలబడిన వస్త్రాలు. అబ్బా, సాతాను కూడా నిజంగా ఎంత నిజాయితీపరుడిగా కనపడ్డాడంటే ఇక్కడ నాకు. నేను ఊరికి నేను నిందల మోపట్లేదండి. ఆయన వస్త్రాలు చూడండి, మైలబడిన వస్త్రాలతో పరలోక రాజ్యంలో మీరు చోటిస్తారా? అయితే నాకు కూడా ఇవ్వండి అని సాతాను గారు అంటాడు. పరలోక రాజ్యం దగ్గరికి వెళ్ళాలంటే ఎలాంటి వస్త్రాలు ఉండాలి తెలుసా? ప్రకటన గ్రంథం చదవండి ఒకసారి, అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ మాట చదువునానా? ఎలాంటి వస్త్రాలు యాక్సెప్ట్ చేస్తాడైనా? పెద్దలలో ఒకడు. అది రిఫరెన్స్ చెప్పండి పాస్టర్ గారు. 7, 10, 7, 10, 13 చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న. వీరెవరు? ఏ వస్త్రాలు ధరించుకున్నవారంటే వీళ్ళు? పెద్దల్లో ఒక ఆయన అడుగుతున్నాడంటే, ఎవరిని? ప్రభుని అడుగుతున్నాడంట. అయ్యా, తెల్లని వస్త్రములు ధరించుకుని వీరు ఎవరు? మైలుపడిన వస్త్రాలు ధరించుకున్న వారి గురించి ఆయన మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తెల్లని వస్త్రములు ధరించుకుని. వీరెవరు? ఎక్కడి నుండి వచ్చితిరి నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా. అది గుర్తుపెట్టుకోండి. నీ వస్త్రాలు తెల్లగా మార్చబడాలంటే రాసుకోండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మహాశ్రమలు అనుభవించేవాడిగా నువ్వు ఉండాలి. చాలామంది శ్రమలు వద్దంటారు, శ్రమలు త్రోసివేస్తారు. నాకు ఎప్పుడు సుఖమే కావాలి, ఎప్పుడు సంతోషమే కావాలి, ఎప్పుడు సమాధానమే కావాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనం అనుకుంటాం. అలాంటి వాడికి పరలోక రాజ్యంలో చోటు లేదు. ఎవరికి చోటు తెలుసా? అక్కడ ఎవరికి స్థానం తెలుసా? మహాశ్రమలు అనుభవించే వాడికి. మామూలు శ్రమలు కూడా కాదంట, మహాశ్రమలు అనుభవించాలి. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు ఉరేసి చనిపోయాడు. 11 మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ 11 మంది ఎలా చనిపోయారు తెలుసా మీకు? హతసాక్షులుగా చనిపోయారు. ఒక ఆయనేమో సిలువ తల కిందలుగా వేసుకుని చనిపోయాడు. ఒక ఆయన నూనె రాసుకుని, నూనె పోసుకుని అంటించేశారు. ఒక ఆయన చిరఛాదనం చేశారు. రకరకాల, ఒక ఆయన ఈటుతో పొడిచారు. వీళ్ళందరూ మహాశ్రమలు అనుభవించి చనిపోయిన తర్వాత ప్రభుని ఒకరోజు ఒక మాట అడుగుతారు. వీళ్ళు ఎప్పుడు తెలుసా? చనిపోకముందు, హతసాక్షులు అవ్వకముందు ఒక మాట అడుగుతారు. ఏంటి తెలుసా? అయ్యా, మేము అందరినీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి అని అడిగారు వాళ్ళు. మాకు ఏ ప్రయోజనం అని అడిగారు. అడిగితే అప్పుడు ప్రభు అన్నాడు, అరే మీరు ఏం చేస్తారు తెలుసా? 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది కదా, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నేను సింహాసనం వేసుకుని తీర్పు తీర్చబోతున్నాడు. అప్పుడు నా చుట్టూతో మీరు కూడా సింహాసనాలు వేసుకుని తీర్పు అప్పుడు నేను తీర్చను, మీరే తీరుస్తారు వాళ్ళకి. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం చూడండి. నా కొరకు అన్నదమ్ములైనను, అక్క చెండ్రులైనను, బంధువులైనను, స్నేహితులైనను, లోకములను విడిచిపెట్టిన వాడికి నాతో పాటు కలిసి సింహాసనం మీద ఏలుబడి చేస్తారు. ఇక్కడ అంటాడు, నువ్వు తెల్లని వస్త్రాలుగా నీ మార్చబడాలంటే, ఇలాంటి తెల్ల వస్త్రాలు ఇక్కడ మామూలు రోజు వేసుకుంటాను, నేను వేసుకుంటాను, మీరు వేసుకుంటారు. ఇవి కాదు. ఇవి వీళ్ళ రీతిగా మార్చబడాలంటే ఏమవ్వాలి తెలుసా? మహాశ్రమలు నువ్వు అనుభవించాలి. దాని తర్వాత రెండోది, గొర్రె పిల్ల రక్తంతో నువ్వు కడగబడాలి.
ఆ, 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 ఆ. చాలు, దేవునికి మహిమ కలుగుగా. మీకు దీనికి జవాబు వచ్చింది కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే తెల్లని వస్త్రాలు ఎలాగొస్తే మనకి, ఒకటి మహాశ్రమలు అనుభవించాలి, రెండోది గొర్రెపిల్ల రక్తము చేత మనం కడగబడాలి, మూడోది ఏంటి చెప్పండి, అక్కడ మూడో అనుభవం ఏంటి అక్కడ, రాత్రి వాళ్ళంట ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొంటారంట, జై జీవితం కలిగి ఉంటారంట. దాని తర్వాత సింహాసనం ఎదుట రాత్రింబగలు నిలిచి ఆరాధన చేస్తారట. ఈ తెల్లని వస్త్రాలుగా నీయునై మార్చబడాలంటే ఏం చేయాలి? గొర్రెపిల్ల రక్తంతో మనం రోజు కడగబడాలి. ఈ మైల వస్త్రాలు మనలో ఉండకూడదు, తెల్లని వస్త్రాలు మనం ధరించేవారుగా ఉండాలి. యెహోషువ మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నప్పుడు అగ్నిలోంచి తీయబడిన కొరిమి వలె ఉన్నాడు కదా. సాతానా, అతని మీద నువ్వు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావు అంటే, తన వస్త్రాలన్నీ మైలు పడిపోయినాయి. అసలు మన వస్త్రాలు ఈ రోజున ఎలా మైలు పడిపోయినాయి, వేటి ద్వారా మనం మైలుపరుచుకున్నామో ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19. గలతీ స్పష్టమై ఉన్నాయి. అవేమనగా విగ్రహారాధన, ఆభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన. చూడండి, అంటే ఇంచుమించుగా అక్కడ 15 కార్యాలు ఉంటాయి. ఇంచుమించుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కేసుకోండి, 15, 1, 2 కాదు, 15. ఏ వస్త్రం మీద, ఇప్పుడు మనకి ఏ వస్త్రం ఉంది అంటే రక్షణ వస్త్రం ఉంది మన మీద. ఏ వస్త్రం ఉంది మన మీద? మహిమ వస్త్రం ఉంది మన మీద. ఏ వస్త్రం ఉంది మన మీద? పెండ్లి వస్త్రం ఉంది మన మీద. ఈ వస్త్రాల మీద నీకు ఇలాంటి మచ్చలు, మరకలు ఒకవేళ ఉన్నాయేమో, అవి మనం ఏం చేయాలి తెలుసా? మరి ఏం చేయలేము, వస్త్రాల మీద పడ్డాయి, మరి ఏం చేయాలి? ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను, తెల్లగా ఉంది, ఇది వేసుకున్నప్పుడు నేను కాసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత వెనకాల కాలర్ చూసుకుంటే ఏమవుతుంది, ఇది మైలు పడిపోద్ది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని మంచి సర్పలో, ఏ సర్పది చెప్పండి అమ్మ, ఏ సర్పది? సర్పక్షలు ఒకటే తెలుసు మీకు, ఇంకా చాలా ఉన్నాయి. అవి వాటర్ అందులో వేసిన తర్వాత ఏమవుతుంది? ఇది మళ్ళా శుభ్రం అగుతుంది. అలాగానే నేను నీ దైనందిన జీవితంలో, నా దైనందిన జీవితంలో, రోజు మనం చేసే జీవితంలో రోజు నువ్వు మైలు పడుతూనే ఉంటావు. ఎవరు నీతిమంతులు లేరు ఇక్కడ, ఎవరు పరిశుద్ధులు లేరు ఇక్కడ, ఎవరు యథార్థవంతులు లేరు ఇక్కడ. ప్రతి దినము, ప్రతి క్షణము మనము మైలు పడుతూనే ఉన్నాం. ఎలా మైలు పడుతున్నాం తెలుసా? చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, నడవడిక ద్వారా, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం ద్వారా, ముసలమ్మ ముచ్చట్ల ద్వారా, టీవీలు చూడడం ద్వారా, సీరియల్ చూడడం ద్వారా, ఎన్నెన్నో మైలపు మరకలు మన ఒంటి మీద, మన వస్త్రం మీద ఉంటూ ఉన్నాయి. వాటిలో మనం ఏ రోజుకి ఆ రోజు ఏం తెలుసా? పడుకునే లోపే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నిద్రలోకి వెళ్ళే లోపే నువ్వేం చేయాలి తెలుసా? నీ మరకలన్నీ కూడా కడిగి వేసుకోవాలి, సర్ఫ్లో నానబెట్టుకోవాలి. మనకు ఒక సోప్ ఉంది బైబిల్లో. ఏ సోప్ అది? ఈ సోప్. ఇది ఎవరు వాడారు? ఓన్లీ దావీదు వాడాడు. ఇది ఎవరు వాడలేదు ఈ సోపు. ఇది చాలా ఖరీదైంది, ఇది ఎవరి బట్టలు కొనుక్కోలేరు. కానీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు ఆ సోపుని. ఇచ్చాడా లేదా? ఏ సోపు అది? వాక్యం అనే సోపు దేవుడు మనకి ఇచ్చాడు. దీని ద్వారా నీవు నేను ప్రాణాత్మ దేహంలో కడుక్కునేవారుగా ఉందముగాక. కడుక్కోవాలి. తర్వాత మాట త్వరగా చెప్పేస్తాను చూడండి. జకరీ గ్రంథం చాలమ్మ. ఇక్కడ యెహోషువ పక్షాన దేవుడు నిలబడి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు చూసారా? ఆ క్షణమందే నిజంగా యెహోషువ దేవునికి ఇష్టడుగా బ్రతికాడు కనుకనే, దేవుని ప్రేమిస్తూ బ్రతికాడు కనుకనే, దేవుని ఆజ్ఞలు 100% నెరవేర్చాడు కనుకనే ఇక్కడ వెంటనే దేవుడు కలగజేసుకుని పరలోకంలో అంటాడు, వెంటనే ఆ మైలపు వస్త్రాలు తీసివేయండి. ఎందుకు తీసివేయమన్నాడు? ఎవ్వరు తీయమనలేదు అక్కడ, ఓన్లీ ప్రభు ఒక్కడ తీయమనగలిగాడు. కారణం ఏంటి చెప్పండి మీరు? అది
కారణం ఏంటంటే ఈ గొర్రె పిల్లకి పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద కూడా అధికారం ఉంది, సముద్రంలో కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయనకి ఎక్కడికైనా అధికారం ఉంది, ఏ స్థలంలోనైనా అధికారం. అమెరికాలో అధికారం ఉంది, ఆస్ట్రేలియాలో అధికారం ఉంది, ఇండియాలో అధికారం ఉంది, ఎక్కడైనా అధికారం ఉంది ఆయనకి. అందుకని ఆయన అంటాడు, అధికారంతో కూడిన మాట అంటే సాతానుగా నోరుని మెరపలేకపోయాడు. ఇక నోరు మూసుకున్నాడు. ఇక్కడ తీసేయి, ఆ బట్టలు తీసేయి, తుడిచివేయమన్నది. ఇంకా ఏకంగా ఏమన్నాడు, తీసివేయి, వేరే డ్రెస్ వేసాయి అని వేరే వస్త్రాలు తీసుకొచ్చి ఏం చేయాలి తెలుసా, ఆ వస్త్రాలతో చదువునమ్మా, ఆ మైల బట్టలు తీసివేయడి. రెండోది ఏం చేశాడు ఆయన, మొదటి కార్యం ఏం చేయాడు తెలుసా, వస్త్రాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలుసా, వస్త్రాలు ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, ఏ వస్త్రాలు అయ్యి చాలాసార్లు చెప్పాను మీకు, మహిమ వస్త్రం ధరింపజేశాడు. చేసి ఏం చేశాడు, నెక్స్ట్ దోషములన్నిటిని కూడా వస్త్రాలు ఇచ్చాడు. వస్త్రం ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, నీ దోషములన్నిటిని కూడా నేను పరిహరిస్తూ ఉన్నాను. తర్వాత ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. తెల్లని పాగ కూడా పెట్టాడు. చాలా మా దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, యెహోషువకి ఏం చేశాడు తెలుసా ప్రభు, అక్కడ వస్త్రాలు మార్చాడు, క్రియలన్నీ కూడా సరిచేశాడు, దోషములన్నీ కూడా పరిహరించాడు, ప్రశస్త వస్త్రములు ధరించాడు, తల మీద పాగా పెట్టాడు. అంత మాత్రమే కాదు, అరికాలు మొదలు కూడా నడినెత్తి వరకు తనని చక్కగా పెండ్లి కుమార్తె వలె నా దేవుడు అలంకరించి అంటాడు, ఇప్పుడు చూపించు, ఈ వ్యక్తులు ఏమైనా దోషముందా, ఏమైనా మైలపు మరలు కనబడుతున్నాయా, ఇప్పుడు చూపించు సాతానా అని అంటే సాతాన తలదించుకున్నాడు. నీకు తెలుసా, నువ్వు ప్రభుతో సమాధానంతో ఉంటే, దైవజనుడితో సమాధానంతో ఉంటే, నీ తోటి విశ్వాసులతో నువ్వు సమాధానకరంగా ఉంటే, నువ్వు పరలోకంలో కూడా నువ్వు దేవుని హెల్ప్ను పొందుకుంటావు. ఆలోచన చేయి. దాని తర్వాత మాటలు కూడా చదువమ్మా. చాలు, నేను ముగిస్తున్నాను, ఈ చివరి మాటలు ముగిస్తున్నాను. ఇంతకీ యెహోషువకి ఇలా చేయడానికి కారణం ఏమిటో తెలుసా? కారణం ఏంటి? నా మార్గంలో నువ్వు వెలగొన్నావు. అమ్మో చెప్పండి, చదువుకున్నాం కదా, నేను చూపించిన మార్గంలో, నేను చెప్పిన మార్గంలో నువ్వు ఎలాగున్నావు తెలుసా? యథార్థంగా ఉన్నావు, భక్తితో ఉన్నావు, తోచా తప్పకుండా నువ్వు అనుసరించావు. అందుకే నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేశాను. ఇక్కడ రెండవది, అక్కడ ఏమంటారు తెలుసా? నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నా మార్గంలో చక్కగా పాటించావు, నా ఆజ్ఞలను చక్కగా పాటించావు, నేనేం చెప్పానో అది తోచా తప్పకుండా నువ్వు అనుసరించావు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారు, అయినా అవన్నీ కూడా నేను కొట్టివేస్తున్నాను. నా సన్నిధిలో భాగ్యం, నా సన్నిధి నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తూ ఉన్నాను యెహోషువ. నిజమే, నేను ముగిస్తున్నాను. ఒక్కరోజున మనం కూడా చనిపోతాము. నీ పక్షాన నా పక్షాన ప్రభు వాదించగలడా? వాదించడానికి నీ క్రియలు ఎలాగున్నాయి? యెహోషువ తన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చినట్లుగా పరలోకంలో నిలిచే భాగ్యము కూడి ఉన్న మనందరికీ, దూరాన సమీపాన్ని వాక్యం వింటున్న వారందరూ కూడా నా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.